ఈసారి డిఫెన్స్‌లో ఇండియా రిలేటెడ్ కాకుండా ఇంటర్నేషనల్‌కెళ్ళి దాన్ని ఇండియా కోణంలో ఎలా చూడాలనేది ఒకటి న్యూస్ ఉంది సార్. మనం మామూలుగా చూస్తున్నాం ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య ఇద్దరు ఎలా మిసైల్స్ ఏసుకుంటున్నారు, అటాక్స్ జరుగుతున్నాయని. ఫస్ట్ ఇరాన్ ఏసింది. దాని తర్వాత ఇజ్రాయెల్ రిటాలియేట్ చేసింది. ఈ టైంలో అందరికి వచ్చిన ఒక డౌట్ ఏంటి అంటే, ఇరాన్ దగ్గర రష్యా వాడే S-300 ఉంది. ఇజ్రాయెల్ మిసైల్స్‌ని ఆ S-300 ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయిందనే క్వెషన్ డిఫెన్స్ సర్కిల్స్‌లో చాలా ఉంది. దాని అడ్వాన్స్డ్ వెర్షనే మనం S-400 ఇక్కడ వాడుతున్నాం. సో, మనకి కూడా అలాంటి థ్రెట్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మనం S-400ని చాలా ఇంపార్టెంట్, ఒక గేమ్ చేంజర్ అని, చాలా సుదర్శన్ అని పేరు పెట్టుకొని మనం చూస్తున్నాం. సో, ఈ S-300తోని S-400ని పోల్చొచ్చా అసలు? ఇదేమన్నా వేరేదా? దీన్ని ఎలా చూడాలి సార్? ఆఫ్కోర్స్ S-400 అనేది ఇంకొక నెక్స్ట్ జనరేషన్ సంబంధించింది అది. మరి ఇజ్రాయెల్ అటాక్స్ అనేది S-400ని వాళ్ళు న్యూట్రలైజ్ చేయగలరా లేదా అన్నది ఇంకా మనం చూడాలి. S-300 మాత్రం వాళ్ళు న్యూట్రలైజ్ చేశారు వాళ్ళు. ఇది ఒక పెద్ద ఇష్యూ ఇది. S-300 కూడా చాలా కాంప్లికేటెడ్, చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇది. వాళ్ళంత పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి దాన్ని ఎలా కొట్టగలిగారు? డిఫెన్స్ మినిస్ట్రీని అడిగారు, ఎవరో స్పోక్స్ పర్సన్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, వీఆర్ కీన్లీ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి S-300 కొట్టేయగలేంది, మరి S-400 కూడా వాళ్ళు న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ మరి ఇజ్రాయెల్ దగ్గర ఉన్నదా? ఆ కెపాసిటీ ఉంటే అది మరి చైనా దాన్ని ఏమైనా డూప్లికేట్ చేసిందా? ఎందుకంటే వెస్ట్లో ఉన్న టెక్నాలజీతో వాళ్ళు డూప్లికేట్ చేసేసారు. మరి వాళ్ళ దగ్గర ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనం దాన్ని ఆలోచన చేస్తున్నాం. S-400కి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. S-400 ఎస్పెషలీ లాంగ్ రేంజ్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, మేజర్ థ్రెట్స్ ఉంటాయో, పెద్ద పెద్ద బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, లేదా మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వాటిని న్యూట్రలైజ్ చేయగలదు. షార్ట్ రేంజ్లో వచ్చేవి, తర్వాత మనకు చిన్న చిన్నవి రెడార్కి దొరకడం చాలా కష్టం ఉన్నటువంటి డ్రోన్స్ లాంటివి, వీటిని అది బహుశా న్యూట్రలైజ్ చేయలేకపోవచ్చు. చేయాలన్నా కానీ చాలా కాస్ట్లీ అవుతుంది. వాళ్ళ బ్యాటరీస్ ఎగ్జార్బిటెంట్లీ కాస్ట్లీ. ఒక చిన్న $5,000 UAEని షూట్ డౌన్ చేయడానికి $5 million వర్త్ ఆఫ్ మిసైల్ అయితే కొట్టం కదా మనం. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ప్లస్ ఇది ఎలా వెళ్ళి ఛేదించగలిగారు? సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వెస్ట్ కావచ్చు, రష్యా కావచ్చు, ఇద్దరివి కూడా టెక్నాలజీస్లో వీక్నెసెస్ ఉంటాయి. ఆ వీక్నెసెస్ని ఎవరు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారో మనం వాచ్ చేస్తున్నాం. ఆ గ్యాప్స్ని ఎట్లా పూడ్చాలి అన్న దిశగా మన రీసెర్చ్ కూడా జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ సుదర్శన్ S-400 అయితే తీసుకున్నామో, ఇది మనం పర్మనెంట్గా పెట్టేసి కళ్ళు మూసుకొని కూర్చోం కదా, దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి మన వర్షన్ తీసుకొస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ SU ఉంది, మన Sukhoi 30 MK, కానీ దాని వెనకాల I యాడ్ చేసాం మనం. అది యూనిక్ టు ఇండియా. MKI అంటే ఇండియా. MK వర్షన్ మీకు ఎక్కడ దొరుకుతాయి, కానీ MKI దాన్ని మనం కంప్లీట్ ఇండియనైజ్ చేసుకున్నాం. మన ఉత్తమ రడార్ల దగ్గర నుంచి ఏంటంటో పెట్టాం దాంట్లో, మనం దొరికినవన్నీ పెట్టాం దాంట్లో. ఎంతో రీసెర్చ్ చేసి దాన్ని చాలా మాడిఫై చేసాం. లిటరల్లీ చెప్పాలంటే ఒక ఫ్రేము, ఇంజన్ తప్పితే మీతో అంతా మనదే. సో ఇలా మనం చేయగలం. కాబట్టి S-400ని కూడా మనకు కావాల్సిన దిశగా మనం దాన్ని చేంజ్ చేసుకోగలం. ఆ చేంజ్ చేసేటువంటి ప్రక్రియలో మన రీసెర్చ్, మన సైంటిస్టులు వీళ్ళందరూ ఆల్రెడీ సీరియస్గా పనిచేస్తున్నారు. S-400 మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే కనుక, చైనా దగ్గర కూడా S-400 ఉంది. రేపు చైనాను కౌంటర్ చేయాలంటే కనుక వాడు ఏ టెక్నాలజీ ఆధారంగా కౌంటర్ చేయగలడో ఆ టెక్నాలజీ తెలిసిందంటే, ఆ టెక్నాలజీ ఎలా మనం తప్పించి వాడిని కొట్టగలమో మనం ఆ టెక్నాలజీ నేర్చుకోగలం. అంటే ఇప్పుడు మనం వాడి దగ్గర S-400 ఉంది, మనం ఫైర్ చేసిందని వాడు S-400 వాడతాడు. S-400ని ఎలా మనం కౌంటర్ చేయాలి, న్యూట్రలైజ్ చేయాలి అన్నది మనం నేర్చుకుంటాం. ఇక్కడ మన దగ్గర S-400 ఉంటే దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇది వెళ్తుంటే దీన్ని ఎలా తప్పించవచ్చు, దీన్ని ఎలా ఆ రెడార్ చిక్కకుండా ఎలా వెళ్ళొచ్చు, ఇవన్నీ మనం దాని యొక్క ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాం. మనం అప్పుడు ఈజీగా చైనాని కౌంటర్ చేయొచ్చు. అందుకని ఆ ప్రక్రియలో మనం కూడా ఉన్నాం. మనం S-400 ఏదో మనం రక్షిస్తుంది అని కొనుక్కోలేదు. చైనాకు ఉన్నటువంటి S-400ని ఎలా కౌంటర్ చేయాలి అని తెలుసుకోవడానికి కూడా కొన్నాం మనం. అదే అర్థం చేసుకోవాలి. కానీ S-300ని ఇజ్రాయెల్ న్యూట్రలైజ్ చేసింది. చాలా ఒక ఫెంటాస్టిక్ ఫీట్ అది. వాళ్ళు వాడింది F-35s వాడారు. రమారమి 100 F-35s వాడారు. F-35s కూడా ఏంటంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్ళేవి. వాటిని కంప్లీట్గా ఒక విధమైనటువంటి మిథ్యలో మభ్యపెట్టి దాన్ని వెళ్ళి అటాక్ చేశారు. ఓవర్వెల్మింగ్ అయిపోయింది S-300కి ఒక రకంగా చెప్పాలి అంటే. ఓవర్వెల్మింగ్ ఒకటిను, ప్లస్ స్టెల్త్ అది. ఎందుకంటే F-35 అనేది స్టెల్త్ ఎయిర్క్రాఫ్ట్. డిటెక్ట్ చేయలేకపోయినవి. డిటెక్ట్ చేసి ఉంటే బహుశా కౌంటర్ చేసి ఉండొచ్చు. డిటెక్ట్ చేయకుండా వాళ్ళు కొట్టారు. అంటే దాని రెడార్ ఏ యాంగిల్లో ఉంటుంది, రెడార్ ఎక్కడెక్కడి నుంచి థ్రెట్స్ వాళ్ళు పట్టుకుంటుంది, దాన్ని ఎలా వెళ్ళి కౌంటర్ చేయాలి, రెడార్ వెనక నుంచి వస్తే ఎలా పట్టుకుంటుంది, ఇవన్నీ చేశారు. చాలా అల్గోరిథమ్స్ చేసి వాళ్ళు దాన్ని ఎట్లా ఫూల్ చేయాలి అన్నీ చేశారు. అంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ ట్రాక్ చేయడానికి వీళ్ళు కొన్ని డీకాయిస్ పంపిస్తారు. ఇది వెళ్తున్నప్పుడు అది ట్రాక్ చేస్తుంది వెనక నుంచి వీళ్ళు కొట్టారు. అలా చాలా చేశారు. దాన్ని హౌ టు కౌంటర్ ఇట్ అన్నది పెద్ద గేమింగ్ చేసి వాళ్ళు దాన్ని వెళ్ళి కొట్టారు.
కాబట్టి S-300 కెపాసిటీ ఉన్నది, కానీ దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అన్నటువంటి సొల్యూషన్ ఇజ్రాయెల్ కనుక్కుంది. అది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అలాగే అటువంటి టెక్నాలజీ మన శత్రువు దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ గుణపాఠాలు నేర్చుకుంటున్నాం. అలాగే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏం తప్పిదాలు చేసింది, యుక్రెయిన్ ఏం తప్పిదాలు చేసింది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, వాచ్ చేస్తున్నాం. ఈరోజు స్టార్లింక్ లేకపోతే యుక్రెయిన్ రేపు పొద్దున పడిపోతుంది. అంటే ప్రత్యామ్నాయాలు వస్తే మనం దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, రైట్? రష్యా ఫస్ట్ వీక్లోనే వాళ్ళ కమ్యూనికేషన్ అంతా బ్రేక్ చేసేసింది. తర్వాత ఏమైంది? కీలకమైన మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ సప్లై లైన్స్ని కట్ చేయలేకపోయింది రష్యా. చాలా తొందరగా వాళ్ళు కీవ్ మీద అటాక్ చేయడంతో వాళ్ళ కోలం అంతా పేల్చేయడం అంతా చూసాం మనం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది రష్యన్ సైనికులు అక్కడ వచ్చిన తర్వాత కమ్యూనికేషన్కి వాళ్ళు లోకల్ కమ్యూనికేషన్ సెట్స్ వాడడంతో శాటిలైట్లో పట్టుకొని వీళ్ళు పిన్ పాయింట్ ప్రెషన్తో కొట్టారు వీళ్ళు. సో కమ్యూనికేషన్స్ ఎలా మీకు ప్రోటోకాల్స్ బ్రీచ్ అవ్వకుండా చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటున్నాం మనం. సో ఇంటర్నేషనల్గా జరుగుతున్న యుద్ధాలలో ఎవరు తప్పులు చేశారు, ఎవరు కరెక్ట్గా చేశారు, అవన్నీ కూడాను మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. మనకు చాలా క్రూషియల్ అది. అందుకనే కొన్ని క్రిటికల్ ఏరియాస్లో మనం కంప్లీట్గా మన మీద డిపెండ్ అవుతున్నాం, ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. ఈవెన్ మిసైల్ టెక్నాలజీస్లో కూడా చాలా మిసైల్స్ మనం లిటరలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 95% ఆఫ్ ద మిసైల్స్ భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. ఏవో చాలా అడ్వాన్స్డ్ బంకర్ బర్స్టర్స్ లాంటివి ఏవో ఇటువంటి కొన్ని మాత్రం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటాం. రాబోయే కొన్ని సంవత్సరాలు అది కూడా మనం ఇండిజినైజ్ చేయబోతున్నాం. కాబట్టి ఇది లెసన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏవైతే మీరు ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్లోనే ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్లాప్ అయినాయి కదా. ఫ్లాప్ అయినాయా లేదా వాళ్ళు స్ట్రాటజిక్గా దాన్ని వదిలేశారా, అది ఏ చర్చ ఉన్నా కానీ కూడా అల్టిమేట్గా 100% మిసైల్స్ని మీరు ఆపలేరు. ఒక బరాజ్ ఓవర్వెల్మ్ చేసి మీ మీద ఒక 100 మీద వేలలో వచ్చేసాయంటే కొంతవరకు మీరు ఆపగలరు, కొంత వదిలేయాల్సి వస్తుంది. ఈ అంతా కూడా ఈ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అనేది భారతదేశంలో మనం చేస్తున్నాం. మనకు పరిస్థితి ఏంటంటే, మన సైన్యం కానీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్ట్రాటజీస్, తర్వాత వాళ్ళ ఎక్సర్సైజెస్, దీన్ని ఎలా కౌంటర్ చేయడానికి చేయవలసిన ఎక్సర్సైజ్ చాలా హయ్యెస్ట్ స్టాండర్డ్స్లో ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, వాళ్ళకి కావాల్సినటువంటి మోడర్న్ టెక్నాలజీస్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఉన్న దాంట్లో వాళ్ళు ఎలా మ్యాక్సిమైజ్ చేయొచ్చు అన్న దిశగా వాళ్ళు చేస్తున్నారు. టిపికల్ భారత్ జుగాడ్ అంటాం కదా మనం, భారతదేశంలో జుగాడ్ ఉంటుంది, అది చేస్తున్నారు వాళ్ళు. ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి, తక్కువ టెక్నాలజీ తోటి పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలని కౌంటర్ చేయగలిగిన కెపాసిటీ మన సైనికుల్లో ఉన్నది. కానీ ఇంకా వాళ్ళకు అడిషనల్ టెక్నాలజీ, అడిషనల్ అసెట్స్, వాళ్ళకి శక్తిని ఇచ్చామంటే మనల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. రైట్ సార్. ఇప్పుడు ఈ 2 వార్స్ ఎవరికి మంచి చేస్తున్నాయి, ఎవరికి చెడు చేస్తున్నాయి అనేది పక్కన పెట్టినట్టయితే, మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఒక లెసన్ కింద మాత్రం చూడాలనేది మాత్రం 100% అందరూ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే అన్ని రకాల వార్ఫేర్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, టాక్టిక్స్ కానీ స్ట్రాటజీస్ ఎలా వెళ్ళాలి అని. సో లెట్స్ హోప్ దీని నుంచి వాళ్ళు నేర్చుకుని అంతా సెట్ అవుతుందని అనుకుందాం ఫ్యూచర్కి ఏదైతే ఉందో. అంటే ఒక సామెత ఉంది, మంచివాళ్ళు అనుభవంతో చాలా విషయాలు తెలుసుకుంటారు. గుడ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్. రైట్. ఇక్కడ వైజ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనాలి, కాకపోతే కరెక్ట్. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.